ఓకే. సో అంటే తప్పుడు కేసులు పెట్టే ఆడవాళ్ళు ఉన్నారు, నో డౌట్. కానీ అది కొంతమంది ఉన్నారు. దానివల్ల ఇప్పుడు మళ్ళీ మెన్ టీమ్స్ లేకపోతే కమిషన్ స్పెషల్గా వేస్తే మళ్ళీ ఆడవాళ్ళు కూడా అన్యాయం జరుగుతుందని కళ్యాణి గారు చెప్తున్నారు. ఇప్పుడు మీరు నన్ను బ్రదర్స్ ఉన్నారని అడుగుతున్నారు కదా, మీకు కూడా ఒక సిస్టర్స్ ఉంటే ఉంటారు, కజిన్స్. అన్ఫార్చునేట్లీ నాకు సిస్టర్స్ లేరు, బట్ కానీ చూస్తున్నారు కదా సమాజంలో. ఐ ఫీల్ యూ యాజ్ మై సిస్టర్. సో నాకు అదేం మీకు అనిపించట్లేదు సొసైటీలో ఆడవాళ్ళకి ఇంకా అన్యాయం జరుగుతుందని మీకు అనిపించట్లేదా? ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. సేఫ్ గా ఉన్నారు లేడీస్ అని మీరు ఆడవాళ్ళ అందరిలోకి మనకు అమ్మ, చెల్లి, అక్క, భార్య, గర్ల్ ఫ్రెండ్, వీళ్ళందరిలోకి అత్యంత నోబుల్ ఎవరమ్మా? ఒక మాట చెప్పండి, ఎవరు చెప్పండి మీరు? అమ్మ. తల్లికి వందనం, లేకపోతే అమ్మ ఒడి, ఇటువంటి పథకాలన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొస్తుంది కదా. సో అమ్మకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? అమ్మకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఒక ఆడది మొన్న ఎవరో కస్టమర్ తనకేదో ఎంత ప్రైజు ఏదో అడిగితే, నువ్వు కొనలేవు, నువ్వేం కొంటావురా, నీ బతికెంతరా, మీ అమ్మని డాష్ 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 అని చెప్పి అడిగి బూతులు తిట్టి తల్లిని తిట్టింది. వాడిని తిట్టండి పర్లేదు, బట్ తల్లిని తిట్టినప్పుడు ఆ అమ్మాయి మీద కేసు పెట్టడానికి వీడి దగ్గర ఉండే చట్ట. అవమానం జరిగింది తల్లికి, వాళ్ళ తల్లి తిట్టించుకుంది. మీ అమ్మని అడిగినా ఎందుకు అబ్యూస్ చేసినట్టు కేసు పెట్టచ్చు, దానికి ఎందుకు లేదని? అవునా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పవన్ కళ్యాణ్ని తిట్టిన వాళ్ళు, తల్లిని తిట్టిన వాళ్ళు పోసాని, అలాగే ఇంకొక ఆవిడ. ఓకే, ఇక్కడ కూడా చూడండి మన సంస్కారం, ఆవిడ పేరు కూడా చెప్పకుండా, అంటే అఫెన్స్ చేసిన వాళ్ళని కూడా మనం బ్లర్ చేస్తాం. సరే వదిలేండి, ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఎవరు జైల్లో ఉన్నారు, ఎవరు బయట ఉన్నారమ్మా? అదే తిట్లు అంతకన్నా దారుణంగా పవన్ కళ్యాణ్ ఆవిడ తిట్టింది. ఓకే, ఎందుకు చర్యలు లేవు ఆవిడ మీద, ఎందుకు ఈయన మీద చర్యలు? అంటే మన గవర్నమెంట్ ఏమైనా లైసెన్స్ ఇచ్చిందా ఆడవాళ్ళు అమ్మల్ని తిట్టుకోవచ్చు, అక్కల్ని తిట్టుకోవచ్చు, ఎవరన్నా తిట్టుకోవచ్చు అని? అండ్ ఇంకొకటి, మగాడు ఎంత ఇదంటే వాడి సెల్ఫ్ ఎస్టీమ్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది వీళ్ళతో కంపేర్ చేస్తే. మీరు నన్ను తిట్టండి, ఒరే దరిద్ర, నేను నలుగురితో తిరగకపోయినా కూడా నువ్వు నన్ను నలుగురితో తిరిగిన వెధవా అని చెప్పి తిట్టండి, వాడు పెద్ద పట్టించుకోడు. అదే అమ్మని తిట్టండి, హర్ట్ అవుతాడు, ఓ దెబ్బ కొట్టచ్చు, లేకపోతే చంపచ్చు. ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏమిటి? చట్టం లేదు. ఇప్పుడు కొంతమంది రేప్ చేసావు కదా, వీడి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి అవి పడేసేయండి అని చెప్పి కొంతమంది ఆడవాళ్ళు డైరెక్ట్గా బాహటంగానే వీడియోలు చేస్తున్నారు. మరి అదే నోటితో అమ్మని తిట్టిన వాళ్ళకి నాలుగు కట్ చేసి బయటపడేయండి అని చెప్పచ్చు కదా. ఎందుకు అటువంటివి రావట్లేదు? ఎందుకంటే మనం ఒక చట్టం తీసుకురావాలి. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ మెన్. మగాడంటే నా తల్లిని చెల్లిని రక్షించుకున్న తర్వాతే నా ప్రాణం అనుకుంటాడు వాడు. అటువంటి వాడి తల్లిని చెల్లిని తిడుతున్నప్పుడు కనీసం రక్షించుకోవడానికి ఒక చట్టం లేకుండా మీకు ఇప్పుడు ఏంటి, అంటే మీకు స్పెషల్ చట్టం కావాలి ఇప్పుడు. ఈ 493లో జెండర్ బయాస్ లేకుండా చేయండి. 498 లాగా డొమెస్టిక్ వైలెన్స్ ఒకవేళ వీడికి గురైతే వాడికి ఇవ్వండి. లేదు ఇప్పుడు మీరు అతుల్ బాధితుడు అంటున్నారు కదా, ఆయన ఏం వదిలేట్లేదు కదా, చట్టం కూడా ఆబ్వియస్లీ శిక్షిస్తారు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఏం న్యాయం చేస్తున్నారమ్మా? సరే, ఇప్పుడు ఆయన బూడిదికైనా న్యాయం చేయమని చెప్పి అడిగాడు ఆయన. నేను చచ్చిపోయిన తర్వాత నాది తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేయండి, ఒకవేళ మార్పు రాకపోతే, ఒకవేళ ఏదైనా మార్పు వస్తే అప్పుడు గంగలో కలపండి అన్నాడు. సో ఈ అతుల్ మీకు ఒక లెక్క చెప్తా. సుమారుగా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మనం అందరం కంకణం కట్టుకొని ఈ బెట్టింగ్ యాప్స్ ఎంతమంది చచ్చిపోతున్నారని చెప్పి అంటున్నాం కదా. ఎంతమంది చచ్చిపోయారమ్మా? 2000 మంది చచ్చిపోయారని చెప్పి, ఒక 1000 మంది చచ్చిపోయారని ఇంకో దాంట్లో ఇలా వచ్చింది కదా. ఒక సంవత్సరంలో బెట్టింగ్ యాప్స్ వల్ల 2000 మంది చచ్చిపోయారని ఇంత పోరాటం చేస్తున్నాం కదా. ఒక సంవత్సరంలో ఎంతమంది మగవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలుసా? 171,000 మంది. అందులో 80,000 మంది మ్యారీడ్. ఓకే, సో ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకొని మీ ఆవిడ మీరు ఏదో స్టాటిస్టిక్స్ చెప్తారు, అంతమంది ఉంటారా ఇంతమంది ఉంటారా అని చెప్పి మీరు అనుకోవచ్చు. నేను వీళ్ళని అడగద్దు, డైరెక్ట్గా జనాలను అడగదు. మీరు వీలైతే దయచేసి మీ జీ న్యూస్లో ఒక స్క్రోలింగ్ వేయండి, లేకపోతే ఒక పోల్ పెట్టండి. ఓకే, నిజంగా అవసరమా హీ టీమ్స్ అనేది మగాళ్ళకి అవసరమా? చీచే అవసరం లేదు. లేకపోతే మెన్స్ కమిషన్ రావాలా? దయచేసి పీసీఆర్ని అడగండి, దయచేసి ఒక్క పోల్ పెట్టండి, లేకపోతే ఒక్క కాల్ తీసుకోండి. ఓకే, ఎందుకంటే కొంతమంది మేము కష్టపడి ఏదో ట్రై చేస్తుంటే ఈ తరంలో సాధ్యమయ్యే పనే, ఇంకెన్ని తరాలు పడుతుంది అని చెప్పి నా ముందు జోకులు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, అంటే ఇప్పుడు నేను కూడా మాట్లాడి వచ్చాను. నిజంగానే ఇట్లా మెన్ కమిషన్ కావాలంటున్నారు, మెన్ టీమ్స్ కావాలంటున్నారు, కరెక్టేనా అని నేను మేల్ ఫ్రెండ్ అడిగితే ఆయన అదే చెప్తున్నాడు. మేము ఏమైనా ప్రాబ్లం చెప్పుకుంటే వాళ్ళే జోకులు వేస్తారు విని అని అంటున్నారు. ఎస్, అంటే ఇది నిజంగా దీనిలో ఇంత సీరియస్నెస్ ఉందని మీరు చెప్తున్నారు కదా.
కాకపోతే ఇప్పుడు సొసైటీలో చూసే ప్రాబ్లమ్స్ చూసి కూడా ఆడవాళ్ళకి మీరు ఇదే ఇంపార్టెంట్ అంటారా? ఎస్, మీరు అదే చూడండి అమ్మా. ఒక అమ్మాయి తల్లిని జస్ట్ వాడెవడు రేట్ ఎంత, పచ్చడి రేట్ ఎంతమ్మా, ఎందుకమ్మా పచ్చడి అంత ఎక్కువగా ఉంది అన్నప్పుడు నోటికి అదుపు లేకుండా తిట్టింది, పచ్చి బూతులు తల్లిని తిట్టినందుకు ఆమెకి ఏమైంది? ఏమీ కాలేదు. మీడియాలో 4 కామెంట్లు వచ్చాయి. ఒక్క చట్టం లేదు కాబట్టి ఇవాళ ఆవిడ మీద కేసు లేదు. అదే పోసాన్ని తిడితే పోసాన్ని లోపలేశారు. ఎందుకు లేదు? చట్టం రావాలి. అమ్మని తిట్టిన ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్లి లోపలేసే చట్టం రావాలి. మళ్ళీ అగైన్ ఇక్కడ నేను మగాడు అనట్లా. ఎస్, ఇక్కడ మదర్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎక్కడున్నాయమ్మా? ఇప్పుడు ఆయన చెప్పారు వైఫ్ పోలీస్ స్టేషన్, అది ఉమెన్ పోలీస్ స్టేషన్ కాదు, వైఫ్ పోలీస్ స్టేషన్. అమ్మకి ఒక కోడలు వెళ్ళి అత్తను కొట్టింది అనుకుందాం, పచ్చి బూతులు తిట్టింది అనుకుందాం, తూగ నూసింది అనుకుందాం, ఆవిడ వెళ్ళి కేసు పెట్టడానికి ఏమన్నా సెక్షన్ చూపించండి. పెద్ద ఆవిడ, ముసలి ఆవిడ చేసుకోలేదు, ఆవిడకి ఇచ్చిన నువ్వు ఇదేంటి? ఒక కొడుకు లేకపోతే ఇద్దరు కలిసి ఆవిడని తోసేసి అవతల పడేశారు, ఒక తల్లిని, ఆ వృద్ధురాలని. ఏది ఆవిడకున్న ప్రొటెక్షన్? ఏది? తల్లికి వందనం, మళ్ళీ అమ్మ ఒడి, రకరకాలు వస్తాయి. మీరు ఇప్పుడు మళ్ళీ పచ్చి బూతులు, నీ అమ్మని డాష్ 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 అన్న దాన్ని మనం సపోర్ట్ చేస్తాం. అయ్యో పాపం ఆడిది, వదిలేయండి, పాపం ఆడిది, వదిలేయండి, తీసుకెళ్ళి లోపలేండి పోసాలను వేసినట్టు. అప్పుడు కదా తెలిసేది. ఇట్లా రావాలి చట్టాలు. కళ్యాణి గారు చెప్పండి. యా చెప్పండి. ఎస్, కంపల్సరీగా ఉండాల్సిందే అంటున్నారు శేఖర్ భాష గారు. కంపల్సరీగా ఉండాలన్నది కరెక్ట్ కాదని నేను ఫీల్ అవుతున్నానండి. నేనైతే చట్టంలో మార్పులు రావాలనడానికి నేను సపోర్ట్ చేస్తాను, కానీ పురుష కమిషన్ కి నేను ఓట్ అయ్యానండి. ఎందుకంటే చాలా వరకు నష్టాలు అనర్థాలు చాలా జరుగుతాయి. దానికి నేను కావాలంటే వివరంలో మళ్ళీ ఇమ్మంటే పెద్ద డిబేట్ ఇంకోసారి పెట్టండి, ఇస్తాను. కానీ ఇప్పుడు నేను చెప్పగలిగేది ఏంటంటే అమెండ్మెంట్స్ జరగాలి. చాలా వరకు వాళ్ళకి సపోర్ట్ అవ్వాలి. మగవాళ్ళు చాలా మంది అన్యాయం అయిపోతున్నారు, అది దానికి నేను కూడా ఓటేస్తాను. వాళ్ళకి కొన్ని మార్పులు జరగాలి. కొన్ని చట్టాలలో మార్పులు వచ్చినప్పుడు వీళ్ళకి కూడా మంచి జరుగుతుంది. అంతేగాని మనం అనవసరంగా పురుష కమిషన్ రావాలి అంటే మహిళలు చాలా మంది అన్యాయం, అమాయక మహిళలు అన్యాయం అయిపోతారు. ఈ కొంతమంది బాగానే ఉండొచ్చు, కానీ కంత్రి వాళ్ళు ఉన్న కంత్రి వేషాలు వేసే వాళ్ళందరికీ గట్టిగానే ఉంటుంది. కానీ మంచిగా ఉండే అమాయక వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు. అలాంటి వాటికి మనం సపోర్ట్ చేసినట్టు అయిపోతుంది. సో అది రావాలని నేను కోరుకోను. ఎందుకంటే అన్ని విధాలుగా మగవాళ్ళు ఫిజికల్ గా సరే అమ్మా, పురుషుల కమిషన్ సంగతి పక్కన పెట్టేద్దాము. నేను ఇది మిమ్మల్ని అడుగుతున్నాను, తల్లిని దూషించిన వాళ్ళకి, తల్లిని నీ అమ్మని డాష్ 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 అని చెప్పి తిట్టిన ఏ ఆడదైనా కావచ్చు, మగవాళ్ళకి ప్రస్తుతానికి శిక్షలు చూస్తున్నాం. మరి ఆడవాళ్ళు అనే దీంట్లో వాళ్ళు ఇంత శుభ్రంగా ఇప్పటికీ బ్రహ్మాండంగా వీడియోలు చేసుకుంటూ పచ్చి బూతులు మాట్లాడుకుంటూ చేస్తున్నారు. వాళ్ళకి ఏ రకమైన శిక్షలు వేయాలి, దానికి సంబంధించిన చట్టం రావాలా వద్దా? మాట్లాడకుండా ఉండేటట్టుగా బూతులు మాట్లాడితే పబ్లిక్ లో పిల్లలు పాడైపోతారు. వాళ్ళకి ఇంగిత జ్ఞానం తల్లిదండ్రులు పెంచేటప్పటి నుంచి ఉంచాలి. తల్లిదండ్రులు అని కూడా విలువ లేకపోతే అత్తమామల మీద కూడా విలువ ఉండదండి వాళ్ళకి. వాళ్ళు అలాగే మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళకి సంస్కారం అంతా నేర్పింది. మనం ఎంతమంది సంస్కారం నేర్పిస్తూ సంస్కారం నేర్పద్దు, భయం నేర్పాలి, చట్టం ఉండాలి. వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తారనే భయం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆపుతారు. కరెక్టే, భయం నేర్పాలి. దానికే ఇవన్నిటికీ కూడా మాకు ఇలా బాధపడుతుంది, మానసికంగా క్షోభగా గురవుతున్నాం అని చెప్పి ఇలాంటి చట్టాలే రావాలంటున్నాను. చిన్న చిన్న మార్పులు ఒక చట్టమైనా తెప్పించండి. ఆ ఒక చట్టం, తల్లిని తిట్టకూడదు, తల్లికి వందనం, అమ్మఒడి, ఇట్లాగే తల్లి కోసం మీరు ఇన్ని పెళ్ళాం కోసం చేశారు కదా ఇన్ని చట్టాలు 498. తల్లి కోసం ఒక చట్టం తీసుకొచ్చారా? తల్లి కోసం ఒక చట్టం చేయండి, ఎన్ని ఆగుతాయి చూడండి. సగానికి సగం మగవాళ్ళు తల్లిని తిట్టడం కోపంతో కొట్టడం మొదలెట్టారు. ఒకటే భాష గారు, ఖచ్చితంగా మీతో పాటు నేను ఉంటాను. తల్లి కోసం మీరు ఏం చేస్తామంటారు? పదండి మనం వెళ్దాం, అడుగుదాం. కానీ పురుష చట్టాలు అనకుండా డైరెక్ట్ తల్లి కోసం మాట్లాడదు. మా పురుషులకి సగానికి సగం కోపం వచ్చేది వాళ్ళ అమ్మని తిడితేనే వస్తుంది కోపం. కోడలైనా లేకపోతే గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే అమ్మని తిడితేనే కోపం వస్తుంది. అప్పుడే రెచ్చిపోయి ఒక మాట కొడతాడు. సో వాడు కొట్టకుండా ఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కేసు పెడతా అంటే గొడవలకి అమ్మని తిట్టడం వల్ల అని మీరు ఫిక్స్ అయిపోతున్నారు. గొడవల్లో సగానికి సగం అంటే అన్ని దగ్గర అలా జరగదండి, అన్ని సీక్వెన్స్ లో అలా జరగదు. కాబట్టి ప్రతిదానికి తల్లినే తిడుతున్నారు మన తల్లిని తిట్టింది అని ప్రూఫ్ ఉంటే మన దేశం కోడలు బాగా చూసుకోవట్లేదు, ఇలాంటి వాటికి పేరెంట్స్ విషయంలో నిజంగానే చట్టాలు కూడా సీరియస్ గా ఉన్నాయి కదండి. పిల్లలు పేరెంట్స్ ని వదిలేస్తే చట్టాలు అమెండ్ చేస్తున్నారు, ఒక్కొక్క స్టేట్ లో ఆస్తులు వెనక్కి తీసుకుంటున్నారు. ఇవన్నీ కామన్. మీరు చెప్పే లాజిక్ కి దీనికి సంబంధం లేదు. భరణం మొగుడు వదిలేస్తే భార్యకి భరణం ఇవ్వాలి, సగం ఆస్తి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, 6 లక్షలు ఇవ్వండి, 6 లక్షలు ఇవ్వండి అని అడిగే వాళ్ళు ఉన్నారు. మరి ఏ తల్లికి ఇప్పిస్తున్నారమ్మా? కట్నం తీసుకుంటున్నారు కాబట్టి భరణం అడిగేది ఉంది. ఆడవాళ్ళు కట్నం తీసుకుంటే మగవాళ్ళు కూడా భరణం ఇచ్చే ప్రాసెస్ ఉండేది. కట్నం అనేది లీగల్ కాదు కదా, మరి ఇది లీగల్ కదా. WPS అనేది లీగల్ కదా. నేను అనేది లీగల్ సిస్టమ్ లో తల్లి. సరే, మీకు కూడా భరణం కావాలి అని అదే చెప్తున్నారు ఆవిడ. అమెండ్మెంట్స్ ఓకే,
ఎవడైనా సరే మగాడి కట్నం తీసుకుంటా అన్నా కూడా నాకు తూని ఊయాలని అనిపిస్తుంది వాడి మీద. తీసుకుంటున్నారు కదా, కానీ వాళ్ళని తూని వస్తా నేను దాంట్లో కట్నం డైరెక్ట్ అడిగారు, కట్నం అడగట్లేదండి, హాస్టల్ తీసుకుంటున్నారండి. ఇప్పుడు వేరే అయిందండి, కొంచెం చాలా చాలా మార్పులు ఉన్నాయి. కానీ అమాయకమైన ఆడవాళ్ళు ఇంకా ఉన్నారండి, మనం అది కూడా ఆలోచించాలి. అమాయకమైన ఆడవాళ్ళు ఎవరున్నా వాళ్ళ వెనకాల ప్రతి మగాడు మేము ఓటు మీకే వేస్తాం. అమాయకమైన అబ్బాయిల సంగతి ఏంటి అని అడుగుతున్నాను. అమాయకమైన ఆడవాళ్ళు అంటే అమాయకమైన అబ్బాయిలు కూడా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అడుగుదాం. మనం లెటర్లు రాద్దాం, ఫైట్లు చేద్దాం, అన్ని చేద్దాం. కానీ పురుష కమిషన్ ఇస్తే మళ్ళీ అన్యాయం ఆడవాళ్లే. ఎందుకంటే మళ్ళీ రెచ్చిపోతారు కొంతమంది. ఇప్పుడు చూసారండి, మొన్న 3 పిల్లలు చంపేసి తల్లి అని చూసి చాలా ఏడుపు వచ్చింది. ఇందు మూలంగా పోనీ ఒకటి ఇది చేయగలరా చూద్దాం, ఇది చేయించండి చూద్దాం అట్లీస్ట్. ఓకే, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిన మహిళకి ఇవాళ ఎక్కడో హాయిగా ఎలా బతకగలుగుతుంది? పోసాన్ లాగా ఎందుకు ఆవిడ జైల్లో లేదు? పాయింట్ నెంబర్ 1. అలాగే పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా కన్న తల్లిని చాలా దారుణంగా తిట్టిన వాళ్ళ మీద కూడా కేసులు, వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టిన ఆవిడ అదే నేను కూడా మాట్లాడితే నన్ను కూడా తిట్టిన ఆవిడ ఈ రోజు దర్జాగా తిట్టిన నేను కూడా ఇద్దరు ప్రశ్నించాయి మధ్య. కానీ ఏమిటంటే ఆవిడ అందరినీ తిడుతుంది, అందరూ పెంటలో కాలు పెట్టడం ఎందుకు, మొహం మీద ఎందుకు పడ్డమాటి చేసుకోవడం అన్నట్టుగా అందరూ దూరంగా ఉన్నారు. కానీ అంటే మగాడంటే అలుసా పోసాని అంటే తీసుకెళ్ళి లోపల వేస్తారు. ఆవిడ ఎవరినన్నా తిట్టచ్చు కానీ చర్య అంటే ఆడవాళ్ళకి లైసెన్స్ ఇచ్చేస్తారు. ఎవరు చెప్పారు? బయట ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ కేసు పెట్టలేదు, సుమోటోగా వెళ్ళి పెట్టారు చాలా మంది. ఇప్పుడు కూడా ఉంది ఆవిడకి అవకాశం. మీరేం తొందరపడకండి, ఇంకా ఉంది ఆవిడకి, తొందరపడుతున్నారు, ఇంకా టైం ఉంది ఆవిడకి. మనము ఆవిడ గురించి నేనేదంటే చట్టం తన పని చేసుకున్నప్పుడు ఇప్పుడు మీడియాలో పొగ పెడితే కదా బయటకు వస్తుంది, పొగ పెట్టి బయటకు లాగుతారు. ఎందుకు తొందరపడ్డారు? ఇవాళ మీడియాలో ఇంత రేజ్ కాదండి భాషా గారు ఎవరికి చుట్టం కాదు చట్టం. ఖచ్చితంగా చెప్తున్నాను. దయచేసి ప్రోగ్రామ్ కొన్ని జరగాలి, తల్లి కోసం జరగాలి, చెల్లి కోసం జరగాలి, భార్య కోసం జరగాలి. లేదమ్మా, ఇక్కడ భార్యకి మాత్రమే జరుగుతుంది న్యాయం, ఇంకా తల్లికి జరగట్లేదు. భార్యకి జరుగుతుందని మీరు ఎలా చెప్తారు? ఎన్ని కేసులు నేను చూసారు మీరు? న్యాయం జరుగుతుందా లేదనేది కాదు, లక్షల కేసులు. భార్యకి న్యాయం జరుగుతుందా లేదనేది జరుగుతుంది. చట్టం ఉన్నంత మాత్రమే భార్యలు సుఖంగా ఉన్నారు కదా. భార్యకి న్యాయం జరుగుతున్నారు కదా, మరి నేను ఒక భార్యగా నేను బాధపడిన దాన్నే. మరి నాకెందుకు న్యాయం జరగలేదంటారు? నేను ఎందుకు అడగలేదంటారు? ఎందుకంటే కొన్ని విషయాల్లో కొన్ని వేరేగా జరిగినప్పుడు అలాంటి వాళ్ళతో మనకు అనవసరం, మనమే కొన్ని స్వచ్ఛందంగా వదులుకుంటాం. అందరు భార్యలు మీ ఆత్మాభిమానానికి, మీ ఆత్మగౌరవానికి నేను సెల్యూట్ చేస్తాను, దాంట్లో డౌట్ లేదు. కానీ అందరూ మీలా లేరమ్మా, అందరూ మీలా లేరు. చాలా మంది డబ్బులు ఎలా గుంజాలి, లేకపోతే వీడిని ఎలా సాధించాలి, అలాంటి వాళ్ళకి డెఫినెట్ గా శిక్షలు ఉండాలి అని మేము కూడా ఉండాలి. ఇప్పుడు అతుల్ మీద ఆడవాళ్ళు జాలి పడలేదంటారా? అతుల్ సూసైడ్ చేసుకోవడానికి మేము కూడా సపోర్ట్ చేయట్లేదు. మీ జాలి ఎవరికి కావాలి? నాకు కావాల్సిన చట్టం, నాకు కావాల్సిన ఒక సిస్టమ్. ఇప్పుడు ఆయన ఎవరి వల్ల సఫర్ అయ్యారు, వీడియోలో ఎవరు జరుగుతుంది అంటున్నా. సిస్టమ్ కావాలని మేము కూడా అంటున్నాం, వద్దని అనట్లేదు. కానీ భార్యలు మళ్ళీ కూడా కొంత అమాయక ఆడపిల్లలకు మళ్ళీ ఇబ్బంది కలిగితే మళ్ళీ అది కూడా క్యాన్సిల్. సరే, ఇంకొకటి ఓకే కళ్యాణి గారు, శేఖర్ భాషా గారు, ఇప్పుడు కళ్యాణి గారు ఒకసారి వినండి. మీరు శేఖర్ భాషా గారు మెన్ కమిషన్ కావాలంటున్నారు, హీ టీమ్స్ కావాలంటున్నారు కదా. సో మెన్ కమిషన్ ఉంటే 100% మగవాళ్ళకి న్యాయం జరుగుతుంది అని ఫీల్ అవుతున్నారా? ఎందుకంటే ఉమెన్ కమిషన్ ఉంది, అయినా కూడా ఉమెన్ కి న్యాయం జరగట్లేదు. ఓకే, న్యాయం జరగడం, అన్యాయం జరగడం ఫస్ట్ పాయింట్ కాదు. అట్లీస్ట్ చావులు ఆపడం, అట్లీస్ట్ ఒక అతుల్ సుభాష్ చచ్చిపోకుండా ఇవాళ ఉండగలిగాడు అంటే వాడు వెళ్ళి ఒక కేసు రిజిస్టర్ చేసుకొని, భయ్యా మీ కూడా మేము వింటాం, తర్వాత న్యాయం చేస్తారా లేదా అనేది సబ్జెక్ట్. సరే, కానీ అట్లీస్ట్ వినడానికి ఒక ఆడవాళ్ళ విషయంలో ఎన్ని చావులు రోజుకి మీకు తెలుసా? ఎంతమంది చనిపోతున్నారు? ప్రతి చనిపోయిన అమాయక స్త్రీకి న్యాయం జరగాల్సిందే. దీంతో పాటు దాని గురించి కూడా ఫైట్ చేస్తారా? దానికోసం చట్టాలు చేసుకున్నాం కదమ్మా. చట్టాలు ఉన్నాయి కానీ న్యాయం జరగట్లేదని ఆడవాళ్ళు ఇంకా చట్టాల గురించి పోరాటం చేస్తున్నారు. న్యాయం జరగట్లేదు మీరు అన్నారు కదా, చట్టం ఉంటే భయపడతారని. రేపులు ఆగుతున్నాయా? యాసిడ్ దాడులు ఆగుతున్నాయా? ఏం ఆగుతున్నాయి? ఆడపిల్లల్ని చంపడం, పురుట్లోనే చంపుతున్నారు. ఇవన్నీ ఆగిపోతున్నాయా? మీరు నిజంగా చట్టం వస్తే ఇవన్నీ ఆగిపోతాయి. అతుల్ సుభాష్ చచ్చిపోవడం ఆగిందా? నిన్న చచ్చిపోయిన ముగ్గురు పిల్లల తల్లి
అక్రమ సంబంధం పెట్టుకొని ఇటువంటి వాళ్ళు లేరా? సరే ఆమెను ఎవరైనా ఏ ఆడదైనా సపోర్ట్ చేస్తుందా? మీరు సపోర్ట్ చెప్తున్నారు కదా. ఎందుకమ్మా? చట్టం కావాలంటే ఆవిడ్ని ఉరి తీయాలంటాను public గా. ఆడవాళ్ళే చెప్తున్నారు. ముగ్గురు పిల్లలు చంపేసి అసలు ఆవిడ సుఖం కోసం ఆ భర్తని అంత ఇదిగా చేసిన మోసం అలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదండి. ఉరి తీయాలి పబ్లిక్. అలాంటి శిక్షలు రావాలి. అలాంటి శిక్షలు ఇప్పుడు ఇక్కడ ఇంకొక డిబేట్ స్టార్ట్ అవుతుందమ్మా. ఈ కోణంలో మీకు గమనిస్తే ఒక చిన్న స్టాటిస్టిక్స్ ఇస్తా. మగవాళ్ళు రేపులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, అంటే వయోభేదం లేకుండా పోక్సోళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు. కానీ అంటే కన్న బిడ్డల్ని చంపేసిన వాళ్ళల్లో మీరు స్టాటిస్టిక్స్ ఇస్తే చాలామంది ఆడవాళ్ళు వాళ్ళు చచ్చిపోతూ బావిలో దూకేటప్పుడు కన్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళి దూకిన వాళ్ళు, అలాగే నిద్రపోతున్నప్పుడు ఇలా పిల్లల్ని చంపేసిన వాళ్ళల్లో తల్లులే ఎక్కువ ఉన్నారు తప్ప తండ్రులు లేరు. ఇది పచ్చి నిజం. కాకపోతే ఇక్కడ మనం కస్టడీ గురించి మాట్లాడితే భార్యాభర్తలు విడిపోయేటప్పుడు జనరల్గా కోర్టు ఏం చేస్తుంది? బై డిఫాల్ట్ తల్లి మంచిది, తల్లికి ఇవ్వండి. అలా ఏం లేదు. నో 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 నో, మీరు ఇది చట్టం. పిల్లల్ని అడుగుతారండి. చిన్న బేబీస్ అయితే తల్లికి ఇస్తారు. ఒక ఏజ్ మెచ్యూరిటీ వస్తే మరి ఇటువంటి తల్లులు ఉంటున్న సమాజంలో ఇవాళ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, తల్లి పిల్లలతో పాటు అదే తను చచ్చిపోతూ పిల్లల్ని చంపేస్తుందని. అంటే అక్కడ ఆమె కూడా చనిపోతుంది కదా, ఆమెకి నమ్మకం లేకే కదా ఆమె చనిపోతూ ఆమె పిల్లల్ని చంపేస్తుంది. నిజంగా ఆమెకి ఆ మగాడి నమ్మకం ఉంటే వీళ్ళు అన్యాయం అయిపోతారు, వీళ్ళు నా వల్ల తప్ప బతకలేరు, నా పిల్లలు అన్యాయం కాకూడదని ఆ తల్లి ప్రేమతో కొంతమంది చంపేసుకున్న తల్లులను చూసాం, కొంతమంది ఒళ్ళు బలుపెక్కి నిన్న చేసినట్టుగా చేసిన వాళ్ళు కొంతమంది చూసాం. ఇందులో మంచి మాట్లాడదామా?